నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్. ప్రస్తుతం మనము అంగము అంటే పెనిస్ గట్టిపడాలంటే ఎలాంటి వంటింటి వైద్యాలు కానీ, ఆయుర్వేదం యొక్క మూలికలు కానీ, అట్లాగే మన ఇంట్లో దొరికే ఎలాంటి పదార్థాలు ఉన్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెక్స్ అనేది అనాదిగా వచ్చుచున్న ఒక ప్రక్రియ. స్త్రీ పురుషులకు ఏది ఏమైనా ఇది జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 సంవత్సరాల నుండి 50 ఇయర్స్ వరకైతే తప్పనిసరిగా స్త్రీకి కానీ పురుషునికి కానీ సెక్స్ అనేది, లైంగిక సంభోగం అనేది చాలా అత్యవసరము. ముఖ్యంగా ఏంటంటే ఇది పెంచడానికి, అంటే లైంగిక శక్తి, తర్వాత ముఖ్యంగా ఏంటంటే అంగము అంటే పెనిస్ లోపట అది గట్టిపడాలంటే ఎలాంటి ఆహారము విహారం అనేది ముఖ్యము. దాంట్లో విహారం లోపట ఎవరైనా మినిమం ఒక 40 to 50 మినిట్స్ మార్నింగ్ వాకింగ్ కానీ, జిమ్ కానీ, యోగా కానీ చేసినట్టయితే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంటే ఫ్రీ రాడికల్స్ను తీసేసి శరీరం గట్టితనాన్ని పెంచడంలో ఒక ముఖ్య భాగంగా ఉంటుంది. ఎవరికైతే ఎక్సర్సైజు బాగా చేస్తారో వారికి ఈ సంభోగ శక్తి అనేది ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ను బయటికి పంపించడం లోపట ఈ ఎక్సర్సైజులు ఇవన్నీ చాలా దోహదం చేస్తాయి. ముఖ్యంగా మన తెలుగు ప్రజల ఇంట్లో దొరికే ఒక ముఖ్యమైన ఔషధము ఇది. అందరి ఇళ్ళల్లో, అందరి కూరల్లో వాడే ఉల్లిగడ్డ, ఆనియన్ అంటాము. దీంట్లో తెల్లది ఎర్రది ఉంటుంది. తెల్లదానికైనా ఎర్రదానికైనా దాదాపుగా ఈక్వల్ గుణాలే ఉంటాయి. ఇది శరీరంలో వేడి చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే శరీరంలోని రక్తాన్ని పల్చబడడం లోపట ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రక్తం పల్చబడ్డది అంటే దాంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలను బయటికి పంపించడం లోపట ప్రధాన పాత్ర. ఈ ఉల్లిగడ్డను కనుక కట్ చేసి డైలీ ఒకటి మనము టిఫిన్ చేసే ముందు కానీ, భోజనానికంటే ముందు కానీ డైలీ ఒక గడ్డ పచ్చిది మనం తిన్నట్టయితే శరీరంలో దాంట్లో ఉన్నటువంటి ఆల్కలాయిడ్స్, దాంట్లో ఉన్నటువంటి స్మెల్లు, దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలతోటి మన ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోయి రక్త ప్రసరణ బాగా పెరిగి, ముఖ్యంగా ఆ లింగ ప్రాంతమందు సర్క్యులేషన్ బాగా పెరగడం మూలంగా అక్కడ ఉన్నటువంటి సిరలు, ధమనుల లోపట విపరీతంగా రక్తం సప్లై అయ్యి లింగం అనేది గట్టిపడడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం మన ఇంట్లో దొరికే ఒక ముఖ్యమైన వంట ఔషధం. ఇంకొకటి ఇది ఎల్లిగడ్డ, అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా వంటింట్లో ప్రతి కూరలో మనము అల్లం ఎల్లిపాయ లేనిది దాదాపు తెలుగు ప్రజలు అనేది వంటలు అనేది దాదాపుగా చేయరు. కొంతమంది బ్రాహ్మిన్స్ మాత్రం వాడకపోవచ్చు, కానీ మిగిలిన అన్ని జాతుల వాళ్ళు తప్పనిసరిగా వెల్లుల్లిని తప్పనిసరిగా వాడతారు. ఇది వెల్లుల్లి కూడా రక్తాన్ని పలచబడేసి ఎవరికైనా టెన్షన్స్ లాంటివి ఉన్నాయో అవి తీసేసి, ఎవరికైతే గుండె జబ్బులు ఉన్నాయో గుండెకు సంబంధించిన నాళాల లోపట ఏమన్నా మలిలాన్ని కానీ, తర్వాత కొవ్వు పదార్థాలు కానీ పేరుకుపోయిన వాళ్లకు దీని యొక్క రెబ్బలు ఈ రకంగా చించేసి దీని పొట్టు తీసేసి ఒక 5 అంటే 5 పొద్దుటి పూట మనం నమిలి వేడి నీళ్ళు తాగినట్టయితే
వారికి సమస్యలు అనేది దూరమయ్యి రక్త ప్రసరణ పెరిగి సల్ఫైడ్స్ ఉంటాయి వెల్లుల్లి లోపట, ఆ సల్ఫైడ్స్ తోటి రక్త ప్రసరణ పెరిగి ఆ లింగ ప్రదేశం అందు మొత్తం అంటే రక్తం సమృద్ధిగా ఏర్పడి అంగం గట్టిపడడానికి ఇది ఒక మంచి ఔషధంగా చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని దాల్చిన చెక్క అంటారు. ఈ దాల్చిన చెక్క లోపట మనకు కావలసినటువంటి లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషక పదార్థాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఒక 10 గ్రామ్స్ అంతా తీసుకొని కచ్చపిచ్చ బాగా నలగగొట్టేసి ఒక గ్లాసు నీళ్ళల్లో బాగా మరిగించి తాగించినట్టయితే శరీరంలో కావలసినంత శక్తి పెరిగి అంగం లోపట రక్త ప్రసరణ సమృద్ధిగా అయ్యి గట్టిపడి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది కూడా ముఖ్యంగా పనిచేస్తుంది. అట్లాగే వీటిని జాజికాయలు అని అంటారు. దీన్ని తీసుకొని ఒక 2 గింజలు బాగా నలగగొట్టి డైరెక్ట్గా తిని సేవించినా పర్వాలేదు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక్క కాయకు ఒక బఠానీ గింజంతా నల్ల మందు రెండింటినీ కచ్చపెచ్చ దంచి బాగా అంటే భావన చేసి వాటిని శనగ గింజంతా ఉండలు కట్టుకొని ఒక 6 ఉండలు కట్టుకొని పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి సేవించిన కావలసినటువంటి లైంగిక సామర్థ్యం పెరుగుడే కాకుండా శరీరంలో కావలసినంత ఉష్ణం తయారయ్యి వాళ్ళకు హైపర్ టెన్షన్ లాంటి పదార్థాలు లేకుండా డిసీజెస్ రాకుండా కాపాడడం లోపట ఇది బాగా పనిచేస్తుంది. అట్లాగే దీన్ని జాపత్రి అంటారు. ఈ జాపత్రి కూడా లైంగిక శక్తిని పెంచడం లోపట చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రక్తంలో ఉన్నటువంటి కొవ్వును తీసేసి రక్తంలో ఉన్నటువంటి ఏదైతే మందమైనటువంటి రక్తాన్ని పలచబడడం లోపట ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని డైరెక్ట్గా కొంత ఒక 1 or 2 గ్రామ్స్ నములి మింగినా వాళ్ళకు కావలసినటువంటి శక్తి పెరగడం లోపట బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇది జీడిపప్పు. ఈ జీడిపప్పు అనేది జీడి గింజల లోపట ఉన్నటువంటి విత్తు ఇది. దీన్ని తీసుకొని పాలల్లో ఇవి ఎంత ఎత్తున్నాయో 1:4 పాలు తీసుకొని బాగా మరగబెట్టిన తర్వాత మొత్తం గింజలు మాత్రమే మిగిలేటట్టు మరగబెట్టి అవి తీసిన దాన్ని నెయ్యి లోపట అంటే ఆవు నెయ్యి లోపట వేయించి ఎండబెట్టుకొని రోజు ఒక 10-12 గింజలు తిన్నా కావలసినటువంటి శక్తి పెరగడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది చరక, సుశ్రుత, వాగ్భట, హారిత సంహిత అన్నిట్లలో చెప్పారు. ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని కూడా మనకు చాలా చౌకగా దొరికే ఒక ముఖ్యమైన ఔషధం కాబట్టి దీన్ని సేవించి అందరూ లైంగిక శక్తి లోపట ప్రసన్నత నొందాలని మేము కోరడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన మంచి ఔషధము, కాశ్మీర్లో దొరుకుతుంది. దీని ఇది దాదాపు 1 గ్రాము ఉంటుంది. గ్రాములు అంటే 100 mg మాత్రం తీసుకొని పాలల్లో సేవించినట్టయితే దీనికి కూడా కావలసినటువంటి లైంగిక శక్తి పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అంటే ఎండలో కష్టపడి పనిచేసే వాళ్ళు కానీ ఎండలో అట్లీస్ట్ ఒక 1 hour తిరిగే వాళ్ళకు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి, కాల్షియం అంది వాళ్ళకు రక్త ప్రసరణ బాగా పెరిగి ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ మెడిసిన్ తోటి వితౌట్ ఎనీ వంటింటి వైద్యాలు కాకుండా వాళ్ళకు కూడా అంగస్తంభన సమస్య లేకుండా ఉండేందుకు సూర్యరశ్మి అనేది చాలా దోహదం చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా అట్లీస్ట్ డైలీ ఒక 1 hour ఎండలో ఉండాలని, ఎండ యొక్క కిరణాలతోటి వారికి విటమిన్ డి డెవలప్ అయ్యి శరీరం ఆరోగ్యం ఉండాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది. సర్వే జన సుఖినో భవంతు.